హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఎప్పటిలాగే మనం ఒక 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ స్టాక్స్ ఇవాళ ఏవైతే మూవ్ అయినాయో చూద్దాము. 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎక్కడ బై సెల్ చేయాలనేది చూద్దాము. అండ్ ఫస్ట్ బిఫోర్ దట్ నేను ఎలా ట్రేడ్ చేశానని డిస్కస్ చేద్దాము. ఇవాళ ట్రేడ్ చేశాను, లాస్ అయింది. ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను యాక్చువల్లీ, అందుకే లాస్ అయింది. బేసికలీ ఇక్కడ చూస్తే మనకి మార్కెట్ ఓపెన్ చేస్తే మనకి రెడ్ పడుతుంది, ఇక్కడేమో గ్రీన్ వెళ్తుంది పైకి. సో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీ ఏమో కింద పడుతుంది. సో ఈ రెండు కన్ఫ్యూజన్లో నేను ఉన్నాను. అంటే సెల్ చేయాలా బై చేయాలా చాలా కన్ఫ్యూజన్లో ఉంటే నేను ఆఖరికి డిసైడ్ అయ్యింది ఏంటంటే బై చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఈ రెండు రెడ్ క్యాండిల్స్ తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాను ఆప్షన్ తీసుకొని. ఈ సమ్వేర్ పాయింట్ ఎంటర్ అయితే నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది అనుకున్నాను. బట్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎట్లుంటుందంటే ఒక నిఫ్టీ ఒక డైరెక్షన్లో, బ్యాంక్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో మూవ్ అయితే ఆల్వేస్ ఫాలో నిఫ్టీ. అది ఒక థంబ్ రూల్ అనమాట. నేను ఇవాళ బ్రేక్ చేశాను, అట్లా చేయకూడదు, ఆ రూల్ అనేది బ్రేక్ చేశాను, దానివల్ల లాస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, బై తీసుకున్నాను, కింద పడ్డది ఇక్కడ. సో లాస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ బై తీసుకున్నాను, ఇక్కడ పైకి వెళ్తాను, మళ్ళీ కింద పడ్డది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓవరాల్ లాస్ ఒక 5,000 చేంజ్ సమ్ లాస్తో. ఓకే, సో ఓవరాల్ చూసుకుంటే మార్కెట్ అయితే పడింది. నేను తీసుకోవాల్సిన కరెక్ట్ ట్రేడ్ ఏంటి అంటే, ఇంకా రెడ్ పడ్డది నిఫ్టీ. సో ఇక్కడ నేను నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెల్ చేసేసి ఇక్కడ వరకు మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడ కూడా పేషెన్స్గా వెయిట్ చేసి ఎప్పుడైతే ఇక్కడ నేను సెల్ చేస్తాను కదా, దాని తర్వాత ఇక్కడ ఈ బ్లూ లైన్ ఎక్కడైతే ఇక్కడ హిట్ అయిందో పైనుంచి కింద పడ్డది, సెల్ ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అదొక ట్రేడ్ అనమాట. ఇంకా దాని తర్వాత ట్రేడ్ అంటే ఇంకా ఇది ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ మనం నిఫ్టీ అనేది సెల్ చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడైతే నిఫ్టీ పడుతుందో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఈ ఎట్ ద టైమ్ పాయింట్ ఆఫ్ వర్క్ ఎక్కడైతే హిట్ అవుతుందో ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు ఈ గ్రీన్ లైన్ అనేది. బట్ ప్రాబ్లం ఏంటంటే సైడ్ వేస్ మార్కెట్, ఈ సైడ్ వేస్లో ఎవరు వెయిట్ చేయరు బేసికలీ. ఓకే, బెస్ట్ ఏంటంటే ఇక్కడ నేను సెల్ చేసేసి అంటే ఇక్కడ పిఈ అనేది బై చేసి బేసికల్లీ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ. సో ఎప్పుడైతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బ్లూ లైన్ టచ్ అవుతుందో దీని కింద వెళ్తుందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దట్ ఈస్ ద కరెక్ట్ రేట్ అనమాట. సో ఇదండి ఇవాళ రేట్. ఇంకా మనం చూద్దాము టాప్ నిఫ్టీ టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఒక త్రీ స్టాక్స్ చూద్దాం మనము. ఫస్ట్ నేనైతే ట్రెండ్ పెట్టాను చూసి. ఓకే, ట్రెండ్ అనేది వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ అండి. ఇక్కడ మార్కెట్ ఓపెన్గా 2 గ్రీన్ క్యాండిల్స్ ఉంటుంది, మనం బై తీసుకుంటాం, బై తీసుకొని ఇది టార్గెట్ అనమాట. లేదా పివట్ ఏం వేసుకున్నా సరిపోతుంది, పివట్ ఏ లైన్స్ వేసుకున్నా ఒక టార్గెట్ లాగా సరిపోతుంది మనకి బేసికల్లీ. సో ఇక్కడ బై చేస్తే పైకి వెళ్ళకుండా మళ్ళీ రివర్స్ అయింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో ఫస్ట్ క్యాండిల్ని, అప్పుడు మనం మళ్ళీ రివర్స్ వేసుకోవాలి, పొజిషన్ సెల్ చేయాలి. అప్పుడు ఇది ఒక టార్గెట్, గ్రీన్ అనేది ఒక టార్గెట్ అవుతుంది. దాని తర్వాత ఇది ఒక ట్రేడ్. ఇది కాకుండా ఇంకో ట్రేడ్ చేయాలి అంటే ఈ గ్రీన్ ఎప్పుడైతే ఇక్కడ హిట్ అవుతుందో ఇక్కడ బై చేయొచ్చు బేసికలీ. ఇక్కడ బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది, పేషెన్స్గా వెయిట్ చేస్తే మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది. అండ్ ఇంకా పైకి ఇక్కడ వరకు టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు, ఈ లెవెల్ వరకు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఈ లెవెల్ వరకు ఇంతవరకు ఈ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు, ఈ లెవెల్ టార్గెట్. బట్ ఇక్కడ వరకు వెళ్తుంది అనేది నాట్ షూర్, ఇంత బైగా మూమెంట్ వస్తుందని. బేసికల్లీ ఒకటి ఏంటంటే బై చేస్తాం, పైకి వెళ్తుంది అనుకుంటాం, స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఇక్కడ సెల్ చేస్తాం, ఇది ఒక టార్గెట్. ఇక్కడ నుంచి మళ్ళీ బై చేస్తాం, అప్పుడు ఇది ఒక టార్గెట్ అవుతుంది, ఇక్కడ వరకైనా పెట్టుకోవచ్చు, లేదా ఈ ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయిన వరకు పెట్టుకోవచ్చు. సో అది గుడ్ ట్రేడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తుంది నెక్స్ట్ బిఈఎల్ స్టాక్ చూద్దాము, గెయినర్స్, టాప్ గెయినర్స్లో. ఓకే, ఇది వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్ ఇవాళ బిఎల్. ఓకే, మొత్తానికి పైకి వెళ్ళింది స్టాక్. బట్ ఇక్కడ మనం చూస్తే మనం డిసైడ్ అవ్వడం చాలా కష్టం. గ్రీన్ రెడ్, మళ్ళీ గ్రీన్ రెడ్ పడితే ఇక్కడ ఎవరైనా బుద్ధినోడు సెల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ సెల్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఓవరాల్గా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. సో అప్పుడు అంటే ఇక్కడ కానీ ఇక్కడ సెల్ చేసినా మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో మళ్ళీ ఇక్కడ బై తీసుకోవాలి. బై తీసుకుంటే ఇంకా ఏదైనా పివట్ వేసుకోవచ్చు బేసికల్లీ. ఒక పివట్ వేసుకొని నెక్స్ట్ టార్గెట్ చూసుకోవచ్చు. ఎస్, అంతే, పైకి వెళ్ళింది. సో బేసికల్లీ స్టాప్ లాస్ హిట్
మళ్ళీ పైకి వెళ్దాం అనమాట. అంటే ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఇక్కడ ఎంటర్ అవుతాం. మిడ్ వరకు ఇక్కడ పివోట్ లెవెల్ కంపల్సరీగా ఉంటుంది, వేసుకోవచ్చు, మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ అనేది ఎస్బీఐ స్టాక్ చూద్దాం మనము. ఓకే, ఇవాళ టాప్ గెయినర్స్ లాస్ట్ స్టాక్ ఎస్బీఐ చూస్తున్నాం మనం 1 minute టైం ఫ్రేమ్లో. గ్రీన్ పడ్డది, ఈ పెద్ద గ్రీన్ నెక్స్ట్ ఇంకో గ్రీన్ పడుతుంది, బ్రేక్ అవుతుంది అని ఇక్కడ ఎంటర్ అయిపోవచ్చు మనము. ఇక్కడ ఎంటర్ ఇది ఒక టార్గెట్, రెడ్ ఒక టార్గెట్, దాని తర్వాత ఇంకా పివట్ వేసుకోవచ్చు. దాని తర్వాత స్టాక్ అనేది ఎలా మూవ్ అయిందని చూద్దాము. ఎస్, సైడ్ వైస్. సో ఇక్కడ పడ్డది, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఎంటర్ అయ్యి బేసికలీ ఇది ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మిడ్లో ఎగ్జిట్ అవ్వచ్చు, ఇది ఒక టార్గెట్, లేదా దీనిపైన ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా సమ్వేర్ ఇక్కడ వెళ్ళి పడ్డది కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ వరకు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ లూజర్స్ చూద్దాం మనం, టాప్ 3 లూజర్స్. ఓకే, టాప్ 3 లూజర్స్ వచ్చేసరికి టాటా కన్జ్యూమర్ ఉంది ఒకటి ఫస్ట్ స్టాక్. సో టాటా కన్జ్యూమర్ చూద్దాము. ఓకే, వెరీ ఈజీ ట్రేడ్ అనమాట. ఇక్కడ రెడ్ పడింది, నెక్స్ట్ గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, అక్కడ సెల్ చేస్తే ఈ యొక్క మిడ్ వరకు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, పివోట్, లేదా పివోట్ ఎక్కడ పెట్టుకోవచ్చు, మిడ్ వరకు అని టార్గెట్. బట్ ఇది అనేది మనకు ఒక టార్గెట్ అనమాట, బ్లూ లైన్ అనేది. సో ఇక్కడ హిట్ అయిందా అంటే ఆల్మోస్ట్ హిట్ అయింది. ఎస్, అంతే, ఒకటే ట్రేడ్ అనమాట. సో ఇంకో స్టాక్ చూద్దాము, కోటక్ బ్యాంక్. కోటక్ బ్యాంక్ వచ్చేసరికి రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, మళ్ళీ రెడ్ పడ్డది. ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు, సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసి ఇమీడియట్గా ఈ టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ కొంచెం పైకి వెళ్తే పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఇది ఒక టార్గెట్ అంటే ఇమీడియట్ ఈ టార్గెట్ కాదు, కొంచెం కింద వరకునే పెట్టుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత స్టాక్ ఇంకా పేషెన్స్గా వెయిట్ చేసి కింద వరకు కూడా వెళ్ళింది. సో ఇది ఆపర్చునిటీ అనమాట. ఇంకో స్టాక్ చూద్దాము, యాక్సిస్ బ్యాంక్. ఓకే, గ్రీన్ పడ్డది, నెక్స్ట్ ఇంకో గ్రీన్ పడుతుంది, అండ్ రెడ్ పడ్డది, రెడ్. సో ఇక్కడెక్కడ సెల్ చేయొచ్చు. అప్పుడు మన ఈ రెడ్ లెవెల్ అనేది ఫస్ట్ టార్గెట్, ఇంకా కంటిన్యూ అయితే గ్రీన్ అనేది ఫస్ట్ టార్గెట్. గ్రీన్ నెక్స్ట్ కింద వరకు కూడా వెయిట్ చేసి ఇక్కడెక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. దాని తర్వాత కిందికి వెళ్ళిందా అంటే ఎస్, ఇక్కడ కూడా హిట్ అయింది, ఇక్కడ కూడా పేషెన్స్గా వెయిట్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఆల్ అప్ టు ద పర్సన్ అనమాట. ఓకే, ఈజీ ట్రేడ్ అనమాట 1 minute టైం ఫ్రేమ్ యాక్సిస్ బ్యాంక్. సో ఇది ఓవరాల్గా నేను నేర్చుకునేది ఏంటంటే ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్టార్టింగ్లో రివర్స్గా వెళ్తున్నాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది, నిఫ్టీ ఏమో కింద పడుతుంది. నేను ఫాలో అవ్వాల్సిన నిఫ్టీ, బట్ నేను బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యాను. సో నిఫ్టీ ఫాలో అయ్యి సెల్ చేయాల్సింది, అంటే పిఈ బై చేయాల్సింది. బట్ నేను బ్యాంక్ నిఫ్టీ ఫాలో అయ్యి సిఈ అనేది బై చేశాను యాక్చువల్లీ. సో దానికి రివర్స్ అయింది. అందుకే ఎప్పుడు ఎట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే నిఫ్టీనే ఫాలో అవ్వాలి, ఇది ఒక తమ్ముళ్ళు అండి. సో ఇక్కడ సెల్ వేసేసి ఎక్కడన్నా నేను పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ సెల్ వేసి ఈ బ్యాంక్ నిఫ్టీ ఈ బ్లూ లైన్ కింద ఎక్కడ రాగానే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ట్రేడ్ అనమాట. అండ్ ఇవాళ ఇంకా క్రూడ్ ఆయిల్ చూద్దాము. సో క్రూడ్ ఆయిల్ వచ్చిన చార్ట్ ఇది 3 minutes టైం ఫ్రేము. ఇక్కడ ఓపెన్ అవ్వగానే రెడ్ పడ్డది, ఇక్కడ మనం సెల్ చేస్తాము. సెల్ చేయగానే మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ పైకి వచ్చి గ్రీన్ పడుతుంది, రివర్స్ అయింది. సో స్టాప్ లాస్ అవుతుంది, ఇంకో ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ లాస్, మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ బై చేస్తాము, ఇక్కడ బై చేయగానే మళ్ళీ రివర్స్ అయింది. బట్ ఈ ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో బ్రేక్ అవ్వనంత వరకు మనం సేఫే. సో బ్రేక్ అవ్వకుండా పేషెన్స్గా వెయిట్ చేస్తే ఇంత టార్గెట్ వచ్చేది మనకి బేసికల్లీ. సో అది. అండ్ గోల్డ్ కూడా చూద్దాము. సో గోల్డ్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, రెడ్, మళ్ళీ రెడ్, గ్రీన్, కొంచెం కన్ఫ్యూజింగ్ ట్రేడ్. బట్ ఓవరాల్గా చూస్తే ఒక ప్రాపర్ స్ట్రక్చర్గా లేదు.
బట్ ఓవరాల్ చూస్తే మనం సెల్ ట్రేడే తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇక్కడ బై చేస్తే చూసారు ఎంతవరకు పైకి వెళ్ళిందో. సో ఏదైనా పివట్ వేసుకొని వెయిట్ చేయొచ్చు మనకి టార్గెట్ కోసం. ఇప్పుడు మనకి బిట్కాయిన్ ఇథీరియం చూద్దాము. బేసికల్గా ఇథీరియం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం బై చేస్తుంటే ఇది ఒక టార్గెట్, బట్ ఈ టార్గెట్కి మనం ఫిక్స్ అయిపోవాలి. బ్లూ లైన్ ఎక్కడైతే ఉందో రివర్స్ అవుతుంది పొజిషన్ క్రిప్టోలో. అండ్ ఈ క్రిప్టోలోనే కాదు, ఏ చార్ట్లో అయినా మనకి గోల్డ్ అయినా మనకి క్రూడ్ ఆయిల్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఏ స్టాక్ అయినా బ్లూ లైన్ టచ్ అవ్వగానే రివర్స్ అవ్వాల్సిందే. అంటే బ్రేక్ అయితే రివర్స్ అవుతుంది. ఇక్కడ మోస్ట్లీ రివర్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో రివర్స్ అయిపోయింది కూడా. ఓకే, సో ఇక్కడ మనం ప్రాపర్ ట్రేడ్ అనేది ఇక్కడ సెల్ చేయొచ్చు. బేసికల్లీ ఎథీరియం ఇక్కడ రాగానే సెల్ చేసేయచ్చు. అండ్ సిమిలర్లీ బిట్కాయిన్ కూడా ఇక్కడ రాగానే సెల్ చేసేయచ్చు. సెల్ చేసినాక మనకి ఇంకోటి ఏమంటే ఇంకా మనకి పివట్ అని పెట్టేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ ఈ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కానీ. ఇంకా పేషెన్స్ వెయిట్ చేస్తే ఇక్కడ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ చూడాలి. ఇది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఇలాగే చార్ట్స్తో కలుసుకుందాం మనం. ట్రేడ్ పాసిబిలిటీస్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.